ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆహ్, ఈసారి ఏమన్నా టీడీపీ వస్తేమని అనుకుంటున్నాను. ఏది వస్తదో ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పలేను. ప్రెజెంట్ ఏమన్నా ఈ 70 రోజులు జగన్ ఏమన్నా మాయాజాలం లాగా ఏమన్నా చేస్తే నేను చేస్తాడేమో అనుకుంటున్నాం. కానీ ఈసారి ఏమన్నా అభివృద్ధి కావాలి అంటే టీడీపీ వస్తేమో నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి జనసేన, టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉంది. కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ అస్సలు గెలవదు. ఎందుకంటే షర్మిల గారు ఇప్పుడే వచ్చారు. షర్మిల ఇప్పుడే అభివృద్ధి చెంది అంతగా ఓట్లు చీలుస్తుంటే నాకు అవగాహన ఉంది. అంతగా కాంగ్రెస్ అయితే రాదు. సో కొన్ని మీటింగ్స్‌లలో ఆమె క్రైస్తవులని ఆమెలో కలుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రైస్తవుల ఓట్లన్నీ తనకే అనుకోవచ్చా? ఎవరికి మేడం? మన షర్మిల గారు. లేదు. దాని గురించి మనకంత ఐడియా లేదు. ఓపెన్‌గా చెప్పాలంటే మనకంతగా తెలియదు. సో, ఇంకా అది చూడాలి ఎలా ఉంటది అని. పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో వేరే. మరి మన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వేరే. ప్రజలు ఎవరి మేనిఫెస్టోని ఎక్కువ నమ్ముతారనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు. అండ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మనకి చాలా హామీలు ఇస్తున్నారు కదా. ఇక్కడున్న 6 గ్యారంటీలు ఏదున్నాయో అక్కడ కూడా పెడతాను అని చెప్పేసి జగన్ గారు, మరి పెట్టగలుగుతారా? ఏమో మేడం చూడాలి ఇంకా అది ఫ్యూచర్ ఎలా ఉంటదో. అంటే మద్యపానం నిషేధిస్తానన్నాడు. కానీ నిషేధించలేదు. కానీ అది ఎలా ఉంటది ఏందనేది ఫ్యూచర్. ఒకవేళ చంద్రబాబు హామీ ఇచ్చిన మద్యపానం గురించి అయితే అది జరగదు. ఫ్యూచర్ ఎలా ఉంటదో మనకైతే తెలియదు మేడం. ప్రస్తుతం జగన్ పాలనలో మనకి నవరత్నాలని ఇస్తున్నారు. మరి నవరత్నాల వల్ల ఉపయోగం ఉందనుకోవచ్చా? నవరత్నాల వల్ల అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌కి సౌకర్యం కలుగుతుంది. కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌కి ఏముంది అన్నట్టు లేకున్నట్టు చూస్తున్నారు. జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అని అంటున్నాడు. మరి 175కి 175 వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అస్సలు లేదు మేడం.